ఇయర్స్ అయిపోతుంది మన ప్రభుత్వం వచ్చి. ఎట్లా ఉంది సార్ మీ కాన్స్టిట్యున్సీలో అవ్వచ్చు, అంటే మీరు ఇచ్చిన హామీలు అవ్వచ్చు, ఎక్కడి వరకు నెరవేరినాయి, ఎట్లా నడుస్తుంది అంటే ఏం చెప్తారు సార్? ఎలక్షన్స్ కంటే బిఫోరు కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చినటువంటివి 6 హామీలు ముఖ్యంగా వాటిని అన్నిటినీ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పినారు. 4 పూర్తి స్థాయిలోనూ 5వది కొంతవరకు స్టార్ట్ అయింది. ఇంకొక హామీ నెరవేర్చాల్సిన అవసరం ఉంటుంది. మరి వాటిని కంప్లీట్ చేయడానికి ఇంకా అంటే 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. ఇంకా దాదాపుగా 2.5 సంవత్సరాల కంటే ఎక్కువగానే దాదాపుగా 3 ఇయర్స్ ఉంది. అవి కూడా అమలు అవుతాయని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. అదేవిధంగా కల్వకుర్తి కాన్స్టిట్యున్సీకి వచ్చినట్టు అయితే అక్కడ చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా రోడ్స్ అస్తవ్యస్తంగా ఉండే కొన్ని రోడ్స్ అయినాయి శాంక్షన్ చేసిన దాంట్లో, ఇంకా కొన్ని అవుతున్నాయి. అంటే ఇప్పటికే దాదాపుగా 1100 కోట్ల రూపాయలు ఇంచుమించుగా దాదాపుగా మీ కాన్స్టిట్యున్సీకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టార్ట్ అయినాయి. అవి కొన్ని ఆల్రెడీ గ్రౌండ్ అయినాయి, కొన్ని కంప్లీట్ అయినాయి, కొన్ని టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి, ఇంకా కొన్ని టెండర్కు పిలవాల్సినవి ఉన్నాయి. ఇలాంటి పనులన్నీ ఉన్నాయి. రోడ్స్ కావచ్చు, అదేవిధంగా హాస్పిటల్స్ కావచ్చు, కొన్ని బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో కాకుండా మీరు సపరేట్గా, అంటే మీరు ఆ కాన్స్టిట్యూన్సీలో ఉంది కాబట్టి అక్కడ ఉన్న సమస్యలు ఏంటనేది మీకు తెలిసి నేను అవి కంప్లీట్ చేస్తాను కాబట్టి చెప్పినటువంటివి ఏమైనా ఉన్నాయా సార్? ఎస్, ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే అమలు చేయాల్సినవి అప్పుడు మేనిఫెస్టోలో పెట్టి చేస్తున్నాయి. అది పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూనే ఉంది. ఇన్ అడిషనల్ టు దట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను కాంటెస్ట్ చేసి గెలిచాను. ఆ రోజు నేను కూడా కొన్ని విషయాలు చెప్పినాను. గ్రామాలలో సీసీ రోడ్లు లేకపోవడము, డ్రైనేజ్ వ్యవస్థ కొద్దిగా ఇబ్బందికరంగా, విలేజెస్లలో ఉన్నటువంటివి, కొన్ని హాస్పిటల్స్ అక్కడ ప్రాబ్లం ఉండే, తర్వాత సాగునీరు కూడా తీసుకొస్తామని చెప్పేసి లాస్ట్ 7-8 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ నుంచి పెడుతున్నాం. అది కూడా వచ్చినాయి. అందుకనే ఇప్పుడైతే వచ్చేసినాయి అవి. అంటే ఇప్పుడు 10 ఏళ్ళు మరి బీఆర్ఎస్ ఉన్నప్పుడు మీకు రాలేదా? అదే చెప్తా ఉన్నాను కదా. అప్పుడు ప్రయత్నం చేస్తే అప్పుడు ల్యాండ్ యాక్విజిషన్కి సంబంధించిన ఆ కాలువలలో భూమిలో కోల్పోయిన వాళ్ళకు పూర్తి స్థాయిలో డబ్బులు ఇవ్వకపోవడము, తర్వాత కాంట్రాక్టర్స్ కూడా అక్కడ డబ్బులు రాకుండే అందరికీ అంత మొత్తంలో, భూమి కోల్పోయిన వాళ్ళకు ల్యాండ్ యాక్విజిషన్ డబ్బులు వాళ్ళకు ఇప్పించడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే. అంతకు మొదలు కేరళ ఇది కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మాడుగులకు జంగారెడ్డిపల్లి నుంచి కల్వకుర్తి జంగారెడ్డిపల్లి నుంచి మాడుగుల నాగిళ్ళ వరకు కాలువ 59.5 కిలోమీటర్లు ఉంటుంది. అయితే అది ఇప్పుడు కంప్లీట్ అయింది. ఇప్పుడు మళ్ళీ అక్కడ నుంచి చిన్నవి అంటే డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్, అది ఈ ఫార్మ్స్లోకి అంటే అక్కడున్న పొలాలకు నీళ్లు వెళ్ళడానికి ఉన్నది. అది కూడా ఈ ఇయర్ చాలా సీరియస్గా ఇప్పుడు చేస్తూనే ఉన్నారు. అది నడుస్తూనే ఉంది ఇప్పటికీ. అంటే నా కళ అది, కేఎల్ఐ నీళ్లు తీసుకెళ్ళాలి మాడుగుల మండలం వరకు అని చెప్పేసి నేను ఏదైతే దానికోసం పనిచేసినో అది నేను కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అది కంప్లీట్ అయింది. అయింది. అంటే నీళ్లు తీసుకెళ్ళిపోయినాం అక్కడికి. అంటే అక్కడి వరకు నీళ్ళు వస్తే ఆ పొలాలకు పోయేటువంటి చిన్న కాలువలు ఉంటాయి, అవి ఇప్పుడు అవుతూ ఉన్నాయి. అది సంవత్సరం అవి కూడా ఇప్పుడు ఈ సమ్మర్లో మొత్తం అయిపోతుంది. ఇప్పుడు అవుతూనే ఉంది, వర్క్ నడుస్తూ ఉంది. నీళ్ళు అయితే అక్కడికి తీసుకెళ్లాలనేది నాకు ఉండే, నీళ్ళు అయితే తీసుకెళ్ళగలిగినాం. ఎప్పుడు వస్తాయి అని రైతులతో పాటు నేను కూడా ఆందోళన పడినటువంటి పరిస్థితి ఉండే. సో ఈ 8 సంవత్సరాలలో దాదాపుగా అక్కడికి నీళ్ళు అయితే తీసుకెళ్ళగలిగినాం. అది గతంలో నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు స్టార్ట్ అయినటువంటి
ఇది వర్క్ అది. అవునవును. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడుది. కానీ అది కాకపోవడానికి చాలా కారణాలు ఉండే. ఎంత వెంబడి పడ్డా కూడా కొంత టైం కూడా కావాల్సి ఉండే. ప్లస్ భూములకు రైతులకు డబ్బులు ఇవ్వకపోవడం, వాళ్ళు సఫర్ అవ్వడం, అయినా కూడా వాళ్ళను ఒప్పించి ఆ కాలువ తోపిపించడం అవన్నీ జరిగినాయి. వచ్చిన తర్వాత ఇప్పుడు పూర్తి స్థాయిలో వాళ్ళకి అందరికీ డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు అది ప్రాబ్లం ఉండదు. అదొకటైతే హాస్పిటల్స్ కూడా గతంలో కావాల్సి ఉండే, అవి చేయలేకపోయినారు. ఇప్పుడు కల్లకుర్తిలో 100 బెడెడ్ హాస్పిటల్ కావాలని చెప్పేసి అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు 50 బెడెడ్ హాస్పిటల్ ఒకటి శాంక్షన్ చేసి దాన్ని ఉన్న దాంట్లోనే చేయాలనే దాని మీద ఏదో ప్రయత్నం చేశాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 బెడెడ్ హాస్పిటల్ను ప్రాసెస్ ఒక 45 కోట్లతోటి అది శాంక్షన్ చేయించుకొని ఇప్పుడు ఉన్న హాస్పిటల్ అదే ప్లేస్లో ఇది కంప్లీట్ అయిన తర్వాత అది ఎంసీహెచ్ కింద కన్వర్ట్ చేయాలని చెప్పేసి మెటర్నిటీ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి మళ్ళీ దానికి కొత్తగా అంటే ఇది కంప్లీట్ అవ్వకుండా అన్నీ చేయలేము కదా ఒకటేసారి. ఎందుకంటే ఉండడానికి మళ్ళీ ప్లేస్ లేదు. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ది అలా నడుస్తుంది. దాంట్లో వసతులు పూర్తిగా ఏదైతే ఇప్పుడు చిన్నది కాదు, ఇది చాలా అంటే కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఏవైతే లోపాలు ఉన్నాయో అభివృద్ధి కావాల్సినవో అక్కడి వరకు అది చేస్తూ ఉన్నాం. కానీ చేస్తూ ఉన్నారు, అది జరుగుతూ ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అవ్వచ్చు, 417 పథకాలు అవ్వచ్చు, దాంట్లో ఎంతవరకు జరిగినాయి, ఎంతవరకు మీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలకు అందినాయి? ఇంకా కొన్ని కావాల్సి ఉన్నది మాట వాస్తవం. మీరు అడుగుతున్నది నాకు అర్థమవుతుంది. ఇప్పటికైతే ముఖ్యంగా మీకు తెలిసినదే కదా, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంబడే రేవంత్ రెడ్డి గారు 24 గంటలు 48 గంటల లోపలనే ఉచిత బస్సు ప్రయాణము మహిళలకు చేసింది. అది దిగ్విజయంగా నడుస్తూ ఉంది. అది అందరు హ్యాపీగా ఉన్నారు. నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీ కరెంట్ ఒకటి, ఈ ఏదైతే మహిళలకు ఉచిత బస్సు పెట్టిల్లో చాలా ఘనంగా జరిగిపోయి అసలు తెలంగాణలో ఉన్న ప్రజలకు యూజ్ అవుతుందంటే ఫ్రీ బస్సు. ఎందుకంటే నేను చెప్పాల్సిన అవసరం కూడా మీరు చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు మనం మంచిని ఖచ్చితంగా మంచి అని గుర్తించారు కదా. అయితే తర్వాత ఇంకొకటి కూడా ఉంది. దాదాపుగా 8-9-10 సంవత్సరాలు ఇంచుమించుగా రేషన్ కార్డ్స్ ఇవ్వాల్సినవి ఉంటే ఇవ్వకుండా పోయినది ఆ ప్రభుత్వం. అవును, నిజంగా. అయితే చాలా అది అవసరం ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో 1 సంవత్సరం లేట్ అయినా కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో అందరికీ కూడా రేషన్ కార్డ్స్ అర్హత ఉన్న వాళ్ళకి అందరికీ ఇచ్చేసినాం. అర్హత ఉన్నటువంటి కుటుంబానికి రేషన్ కార్డ్స్ ఇచ్చినాం. దాని ద్వారా 6 కిలోల సన్న బియ్యం ఒక్కొక్క వ్యక్తికి అందులో ఉన్న వాళ్ళకు ఇస్తూ ఉన్నాం. అది రాష్ట్ర వ్యాప్తంగా. సో అది చాలా మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి పని జరుగుతుంది అని చెప్పేసి. అది కూడా కాకుండా ఇంకొకటి, గతంలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి కొంత హైదరాబాద్లో కొన్ని ఇవ్వగట్టినారు. ఎక్కడో డిస్ట్రిక్ట్లలో హెడ్ క్వార్టర్స్లలో అక్కడక్కడ కొంత చేసినారు. టౌన్లలో ఏదో జస్ట్ చేసినారు. అది కూడా ఎవరికి ఇవ్వలేదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా దగ్గర 240 ఇండ్లు కట్టిస్తామని చెప్పేసి 300 ఇండ్లు ఉండే, అదే డబుల్ బెడ్రూమ్స్. దాన్ని 240కి చేస్తామని చెప్పిండ్రు. నేను వచ్చిన తర్వాత కూడా అవి అంతా ఆ కిటికీలు అవి అన్నీ లేని పరిస్థితి ఉండే. కరెంటు లేకుండే, డ్రైనేజ్ వ్యవస్థ లేకుండే, తర్వాత వాటర్ ఫెసిలిటీ లేకుండే, 240. అయితే వాటిని అన్నిటి కూడా మళ్ళీ దాదాపు 2 కోట్లు వెచ్చించి అవన్నీ చేసి వాళ్ళకి అందరికీ హ్యాండ్ ఓవర్ చేసినాం. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఎన్ని వచ్చినాయి? అదే చెప్తున్నాను. అప్పుడు ఇందిరమ్మ ఇండ్లు పూర్తి స్థాయిలో చేయాల్సి ఉండే. అంటే ఇందిరమ్మ ఇండ్లు అంటే డబుల్ బెడ్రూమ్స్ ఎక్కడ కాలేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే డెఫినెట్గా చేస్తామన్నారు. ఇది ఫుల్ ప్లాట్గా నడుస్తూ ఉంది. మంచి పేరు తీసుకొస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి. 3500 ఇండ్లు మేము ఆల్రెడీ 2 ఏళ్లలో ఇచ్చినాము. ఆల్రెడీ ఇప్పుడు అందరికీ శాంక్షన్ చేసి అవి కడతా ఉన్నారు. అంటే దాదాపు 90% అన్నీ కూడా గ్రౌండ్ అయిపోయినాయి. అవే కాకుండా ఇంకా దాదాపు ఒక 500 ఇండ్లు ఎక్స్ట్రా కూడా తీసుకొని చేయడం జరిగింది. ఇది మా కాన్స్టిట్యున్సీలో. ఇంకా డిమాండ్ ఉంది. నేను ఇప్పటికే కంప్లీట్ అయిపోయినాయని చెప్పట్లేదు. ఇప్పుడు మార్చో ఏప్రిల్లో మళ్ళీ ఈ బడ్జెట్ సెషన్ అయిపోయిన తర్వాత బహుశా అనుకుంటా మళ్ళీ కూడా ఇస్తారు. అవి అతి బీద వాళ్ళకు ఇవ్వాలనే ఉద్దేశంతో కొంత జాగా ఉంటే వాళ్ళకు 60 గజాలు 70 గజాలు ఉన్నా కూడా దాంట్లో ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వాలని చెప్పేసి చాలా మంచి సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అవుతుంది. మంచి స్కీమ్ కూడా చాలా బాగా మంచి అప్రిషియేషన్ కూడా వచ్చింది. వాళ్ళకు కూడా డబ్బులు వస్తూ ఉన్నాయి. అక్కడక్కడ చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటిదంటే
గతంలోనే ఇందిరమ్మ ఇండ్లు తీసుకొని ఉండి అప్పుడు తీసుకొని ఉంటే మళ్ళీ అవును. కొంత ప్రాబ్లం వస్తూ ఉంది. ఉమ్. తర్వాత చెప్పిన దానికంటే ఇప్పుడు 600 స్క్వేర్ ఫీట్స్ కంటే ఎక్కువ కట్టొద్దని అంటే 600 కాకుండా 800 కూడా కట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నాయి. అవును. అట్లాంటివి ఏవో కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండి ఒక 5% వాళ్ళకి ఏదో ఇబ్బంది ఉంది. అవి కూడా మేము రివ్యూ చేసి అక్కడ డీలకు కానీ ఎంపీడీఓలతోటి ఉమ్. తర్వాత ఎండి గారి వరకు దాన్ని తీసుకెళ్ళేసి ఓకే. అవి కూడా 1 to 1 అంటే ఒక్కొక్క హౌస్ది ఏం ప్రాబ్లం ఉందని మేము మీటింగ్స్ పెట్టుకొని రివ్యూస్ చేసుకొని అవి కూడా కంప్లీట్ చేస్తున్నాం. ఇట్స్ ద గ్రేట్ థింగ్ వాళ్ళకు